మిత్రులారా, ఈరోజు దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలు తమ తమ ఇతర పనులను వదిలి క్షిపణుల వెంటే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మీరు ఎక్కడ చూసినా క్షిపణులకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ఇంతలో భారత్ శత్రు దేశం వైపు భారతదేశాన్ని ఆశ్చర్యపరిచే కొన్ని చర్యలు తీసుకోబడ్డాయి. అయితే అమెరికాకు అంతకంటే పెద్ద దెబ్బ తగిలింది. కారణం చైనా క్షిపణి శక్తికి సంబంధించి ఒక పెద్ద వెల్లడి. వాస్తవానికి సాధారణంగా ఏ దేశమూ తన క్షిపణుల ఖచ్చితమైన సంఖ్యను బహిరంగపరచదు. అప్పుడు బయటకు వచ్చిన లెక్కల ప్రకారం చాలా పెద్ద దేశాలు 2000 నుండి 3000 వరకు క్షిపణులు ఉన్నాయి. అమెరికా, రష్యా వంటి దేశాలు కూడా దాదాపు 5000 క్షిపణులకే పరిమితమైనవిగా పరిగణిస్తారు. అయితే తాజాగా ఓ నివేదిక వచ్చింది, ప్రపంచం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నివేదిక ప్రకారం చైనా వద్ద దాదాపు 13,000 ఘోరమైన క్షిపణుల నిల్వ ఉంది. ఇప్పుడు ఇక్కడ తలెత్తే అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, చైనాలో ఇంత పెద్ద సంఖ్యలో క్షిపణులు ఉంటే భారతదేశంపై దాని ప్రభావం ఎలా ఉంటుంది? అవుతుందా? ఇది భారతదేశ భద్రతకు సంబంధించిన విషయమా? మరి అమెరికాకు ఇంత పెద్ద దెబ్బ ఎందుకు? ఈ ప్రశ్నలన్నీ మేము ఈ వీడియోలో యొక్క సమాధానాన్ని చాలా సులభమైన భాషలో అర్థం చేసుకోబోతున్నాము. తద్వారా ప్రతి వ్యక్తి లేకుండా ఏదైనా గందరగోళానికి సంబంధించిన మొత్తం విషయాన్ని అర్థం చేసుకోవడానికి. మరింత ముందుకు వెళ్లే ముందు మీకోసం నాకు ఒక చిన్న అభ్యర్థన ఉంది. దయచేసి ఈ వీడియో మరియు ఛానల్ని లైక్ చేయండి, వద్ద సభ్యత్వాన్ని పొందండి. ఇది మీకోసం 1 సెకను పని, కానీ ఇది మీకు సరైన సమాచారాన్ని అందించడానికి మాకు బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం ఏ దేశాలను చైనా తన అతిపెద్ద శత్రువుగా పరిగణిస్తుందో మరియు ఈ మొత్తం కథలో భారతదేశం ఎక్కడ నిలుస్తుందో అర్థం చేసుకుందాం. మిత్రులారా, మనం చైనా ఆలోచనను అర్థం చేసుకుంటే అది ప్రపంచంలోని 2 దేశాలను మాత్రమే తన నిజమైన శత్రువులుగా పరిగణిస్తుంది. అమెరికా మొదటి మరియు రెండవ భారతదేశం. ఈ 2 దేశాలను నియంత్రిస్తే మిగతా ప్రపంచం ఆటోమేటిక్గా వెనక్కి వెళ్లిపోతుందని చైనాకు తెలుసు. ఇది మాత్రమే కారణం, చైనా తన సైనిక శక్తిని, ముఖ్యంగా క్షిపణి శక్తిని నిరంతరం పెంచుకుంటూ పోతోంది. తద్వారా అవసరమైతే నేరుగా అమెరికా, భారత్కు వెళ్లవచ్చు, రెండింటిపై ఒత్తిడి తీసుకురావచ్చు. ఇటీవలి నివేదిక ప్రకారం చైనా వద్ద మొత్తం 13,000 క్షిపణులు ఉన్నాయి, ఉనికిలో ఉంది. వీటిలో దాదాపు 1,300 క్షిపణులు మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణులు. ఈ క్షిపణుల మందుగుండు శక్తి 1,000 నుండి 3,000 వరకు ఉంటుంది, కిలోమీటర్లు వరకు ఉంటుందని చెప్పారు. అంటే ఈ క్షిపణులు భారతదేశంలోని పెద్ద ప్రాంతాలను సులభంగా లక్ష్యంగా చేసుకోగలవు. అదే విషయం భారతదేశానికి వ్యూహాత్మక ఆందోళనను సృష్టిస్తుంది. ఇది కాకుండా చైనా వద్ద 500 కంటే ఎక్కువ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉన్నాయని చెప్పారు. వెళ్తోంది. వీటిని లు అంటారు. ఈ క్షిపణుల పరిధి 5,500 కిలోమీటర్లు కంటే ఎక్కువ. అంటే చైనా ఆసియాలో కూర్చున్నది అమెరికా వంటి సుదూర దేశంపై కూడా దాడి చేయగల సామర్థ్యం దీనికి ఉంది. ఈ నివేదిక తర్వాత అమెరికా ఆందోళన చెందుతోంది. ఇది గణనీయంగా పెరిగింది. ఇదొక్కటే కాదు, చైనాలో షార్ట్ రేంజ్ మరియు మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇది గ్రౌండ్ లాంచ్డ్ క్రూయిజ్ క్షిపణుల యొక్క పెద్ద స్టాక్ను కూడా కలిగి ఉంది. చైనా ఈ క్షిపణుల సంఖ్యను నిరంతరం పెంచుతూనే పెరుగుతోంది మరియు కొత్త సాంకేతికతపై పనిచేస్తోంది. రానున్న కాలంలో భారత్, అమెరికా రెండూ ఆలోచించాల్సిన పరిస్థితి ఇదే, చైనాతో ఎలా వ్యవహరించాలి. అయితే మిత్రులారా, ఎవరి ఒత్తిడికి లోనయ్యే దేశాలలో భారతదేశం ఒకటి కాదు. భారతదేశం ఎప్పుడూ ఛాతీని పైకెత్తి నిల్చుంది. భారత్ కూడా ఉత్తీర్ణత సాధించింది. ఇది గత కొన్ని సంవత్సరాలలో దాని సైనిక బలాన్ని వేగంగా బలోపేతం చేసింది. యుద్ధ విమానాల నుంచి జలాంతర్గామి యుద్ధనౌకలు మరియు బాలిస్టిక్ క్షిపణుల వరకు అన్నీ మన దగ్గర ఉన్నాయి. ప్రస్తుతము చైనా లాంటి దూకుడు దేశం కూడా భారత్పై నేరుగా దాడి చేయడానికి 100 సార్లు ఆలోచించడానికి ఇదే కారణం. స్నేహితులు అయినా భారతదేశం చైనాకు భయపడే దేశం కాదు. కానీ జాగ్రత్తగా ఉండటం ఈరోజు అతిపెద్ద అవసరం. పొరుగు దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడూ
పూర్తిగా స్థిరంగా ఉండవు అనేదానికి చరిత్ర సాక్షి. పరిస్థితి మరింత దిగజారినప్పుడు మరియు ఉద్రిక్తత యుద్ధంగా మారినప్పుడు ఎప్పుడు అయిందో ఎవరికీ తెలియదు. చైనా పెరుగుతున్న క్షిపణి శక్తిని తేలికగా తీసుకోవడానికి ఇదే కారణం. ఇది భారతదేశానికి సముచితం కాదు. యుద్ధం విషయానికి వస్తే చాలా యుద్ధాలు 3 కారణాల వల్ల జరిగాయని చరిత్ర మనకు బోధిస్తుంది. మొదటిది ఆర్థిక ప్రయోజనాల కోసం, రెండవది గౌరవం మరియు మహిళలకు సంబంధించిన సమస్యల కోసం, మరియు మూడవది భూమి కోసం. నేటి కాలంలో మనం డబ్బు కోసం యుద్ధాలను చూస్తాము, వాణిజ్య యుద్ధాలుగా. రష్యా వంటి ఉదాహరణలలో స్పష్టంగా కనిపించే విధంగా భూమి కోసం పోరాటం నేటికి కొనసాగుతోంది. ఉక్రెయిన్, ఇజ్రాయెల్ మరియు హమాస్. భారతదేశం మరియు చైనా మధ్య చాలా కాలంగా భూమిపై వివాదాలు కొనసాగుతున్నాయి. భారతదేశం ఎల్లప్పుడూ శాంతి మార్గాన్ని ఎంచుకున్నప్పటికీ 2020 తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. భారతదేశం ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించింది దౌత్యం ద్వారా. ఇటీవల రష్యన్ మధ్యవర్తిత్వంతో భారతదేశం మరియు చైనా మధ్య అనేక పాత వివాదాలు పరిష్కరించబడ్డాయి మరియు 2 దేశాల సైన్యాలు లడఖ్ నుండి వైదొలిగాయి. కానీ చైనాను నమ్మదగిన దేశంగా పరిగణించలేమని మనం మర్చిపోకూడదు. పరిస్థితిని బట్టి అది తన వైఖరిని మార్చుకోవచ్చు. అందుకే చైనా పెద్ద ఎత్తున క్షిపణి దాడి చేస్తే ఏ దేశమూ దానిని పూర్తిగా అరికట్టడం అంత సులభం కాదని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రష్యా నుండి కొనుగోలు చేసిన S-400 వైమానిక రక్షణ వ్యవస్థ భారతదేశానికి ఉంది. కాని పెద్ద సంఖ్యలో హైపర్సోనిక్ క్షిపణులను అడ్డగించడం ఒక సవాలుగా మిగిలిపోయింది. అందుకే భారతదేశం తన వైమానిక రక్షణను నిరంతరం బలోపేతం చేస్తోంది వ్యవస్థలు. దీనితో పాటు భారతదేశం తన దాడి సామర్థ్యాలను కూడా పెంచుకుంది. మనకు IS విక్రాంత్ వంటి శక్తివంతమైన యుద్ధనౌకలు ఉన్నాయి. భారతదేశం తన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని కూడా విజయవంతంగా పరీక్షించింది. బ్రహ్మోస్ క్షిపణి వంటి ప్రాణాంతక క్షిపణులను భారతదేశం యొక్క గొప్ప శక్తిగా భావిస్తారు. ప్రజా సమాచారం ప్రకారం భారతదేశం 700 కంటే ఎక్కువ బ్రహ్మోస్లను కలిగి ఉంది. క్షిపణులు, అగ్ని వంటి క్షిపణులు భారతదేశ సామర్థ్యాలను కూడా బలోపేతం చేస్తాయి. ఈ విషయంలో భారతదేశానికి అంతర్జాతీయ మద్దతు కూడా అందుతోంది. ఇజ్రాయెల్ వంటి దేశాలు ఆయుధాల సరఫరాలో భారతదేశంతో నిలుస్తాయి. అమెరికాతో ఇటీవల జరిగిన ఒప్పందం ప్రకారం అవసరమైతే భారతదేశం, ఇజ్రాయెల్ వంటి దేశాలు ఆయుధాల సరఫరాలో భారతదేశంతో ఉన్నాయి. అవసరమైతే అమెరికాతో ఇటీవల కుదిరిన ఒప్పందం ప్రకారం రక్షణ మద్దతు గురించి కూడా చర్చించబడింది. దీని అర్థం చైనా ఏదైనా చర్య తీసుకుంటే భారతదేశం ఒంటరిగా నిలబడదు. మిత్రులారా, ఇంకొకటి, నేటి యుద్ధాలు కేవలం క్షిపణుల సంఖ్యతో గెలవబడవని అర్థం చేసుకోవడం ముఖ్యం. నేటి యుద్ధాలు సాంకేతికత, సమాచారంతో గెలుస్తాయి మరియు తయారీ. ఒక దేశం తక్కువ ఆయుధాలను కలిగి ఉన్నప్పటికీ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలిగితే అది అతిపెద్ద శత్రువును కూడా ఆపగలదు. భారతదేశం ఈ వ్యూహంపై పనిచేస్తుంది మరియు ఇది దాని గొప్ప బలం. భారతదేశం నిరంతరం తన క్షిపణిని అప్గ్రేడ్ చేస్తోంది. రక్షణ వ్యవస్థ, బాంబ్ వ్యవస్థను నిరంతరం పరీక్షిస్తున్నారు. రాడార్ సాంకేతికతను బలోపేతం చేస్తున్నారు. తద్వారా శత్రు క్షిపణులను ప్రయోగించిన వెంటనే ట్రాక్ చేయవచ్చు. దీనితో పాటు భారతదేశం స్వదేశీ ఆయుధాలపై ఎక్కువ దృష్టి సారిస్తోంది, ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి. అందుకే భారతదేశం వేగంగా స్వయం సమృద్ధి రక్షణ వైపు అడుగులు వేస్తోంది. మిత్రులారా, భవిష్యత్ యుద్ధాల దృష్ట్యా భారతదేశం ఇప్పటికే ఉన్న ఆయుధాలపై మాత్రమే ఆధారపడకూడదనుకుంటుంది. భారతదేశం కొత్త తరం క్షిపణిపై వేగంగా పనిచేస్తోంది. సాంకేతికత, హైపర్సోనిక్ క్షిపణి ఇంటర్సెప్టర్లు, లేజర్ రక్షణ వ్యవస్థలు మరియు అంతరిక్ష ఆధారిత నిఘా వంటి రంగాలలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఆకాశంలో ఏదైనా శత్రు క్షిపణిని నాశనం చేయడమే లక్ష్యం. భారతదేశం తన భూమి, వాయు మరియు నౌకాదళాల మధ్య మెరుగైన సమన్వయంపై కూడా కృషి చేస్తోంది. 3 దళాలను ఒకే కమాండ్ నిర్మాణం కిందకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదైనా ముప్పుకు తక్షణ మరియు ఏకకాల ప్రతిస్పందనను నిర్ధారించడానికి. ఇప్పుడు ప్రశ్న, ప్రపంచం క్షిపణి మరియు అణ్వాయుధ
పోటీలో నిమగ్నమై ఉన్న విధానం భవిష్యత్తుకు సరైనదేనా? ఆయుధాల సంఖ్యను పెంచడం ఏదైనా సమస్యకు పరిష్కారమా, లేదా అది ప్రమాదాన్ని పెంచుతుందా? దయచేసి వ్యాఖ్యలలో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. తద్వారా వారు కూడా సరైన సమాచారాన్ని పొందగలరు. ఇలాంటి మరిన్ని సమాచార వీడియోల కోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. జై శ్రీరామ్.